సో గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో 4వ బౌద్ధ సంగీతి ఏర్పాటు చేయడానికి దారితీసిన అంశాలు, దాని తర్వాత బౌద్ధ మతం 18 శాఖల్ని చీలిపోయి ఈ 18 శాఖల్ని ఐకమత్యంగా తీసుకోవడానికి వచ్చింది 4వ బౌద్ధ సంగీతం అని చెప్పుకున్నాం. ఆ 18 శాఖలో 2 కీలకమైన శాఖలు, ఒకటి హీనయానం, హీనయానం, 2 మహాయానం. ఇది బౌద్ధ మతంలో ఉన్న 2 శాఖలు. ఇంతకీ హీనయానం అంటే ఏంటి, మహాయానం అంటే ఏంటి, ఇలాంటివి మనకు పోటీ పరీక్షలు అడుగుతూ ఉంటారు. హీనయానం ఏ భాషలో ప్రచారం చేసింది, మహాయానం ఏ భాషలో ప్రచారం చేసింది, హీనయానానికి మహాయానానికి మధ్య సంబంధం ఏంటి, మనకు బాగా ఎలిమినేషన్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు అలాంటివి అడుగుతారు. లేదు ఒక్కోసారి బాగా ఈజీగా ఇచ్చినప్పుడు, ఎప్పుడు కానీ పోటీ పరీక్షలు ఈజీగా ఇస్తే ప్రశ్నకి ఆన్సర్ చేయలేము. ఇది పోటీ పరీక్షలో ఉన్న సీక్రెట్. ప్రశ్న ఈజీగా వచ్చిందంటే దానికి మనం ఆన్సర్ చేయలేము, బాగా కన్ఫ్యూజ్ అవుతాం. ప్రశ్న కఠినంగా వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతాం. ఇది లాజిక్ దాంట్లో ఉన్నది. బాగా టఫ్ వస్తే అందరికీ టఫే, దాన్ని మనం ఏం చేయలేము. కానీ బాగా సులభంగా వచ్చింది అనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇదా అదే అని కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో కాబట్టి ఒకసారి చూడాలండి, ఈ 4వ బౌద్ధ సంగీత తర్వాత బౌద్ధ మతం 2 శాఖలుగా చీలిపోయింది, హీనయానం, మహాయానం. ముందు ఒకసారి హీనయానాన్ని చూద్దామండి. హీనయానం అంటే చిన్న వాహనం, హీనయానం అంటే స్మాల్ వెహికల్. ఈ స్మాల్ వెహికల్ అనేది ఇంగ్లీష్ పదం. దాన్ని ఇలాగే తెలుగులో చూడండి, స్మాల్ వెహికల్, ఇట్లనే టైప్ చేస్తారు. హీనయానం అంటే మనకి ఇది ఎక్కడ కనిపించదు తెలుగు భాషలో ఎక్కడ, కానీ ఇది ఇంగ్లీష్ టర్మినాలజీ, స్మాల్ వెహికల్. ఇది ఆన్సర్ ఏ ఉన్నప్పుడు మనం ఏ పెట్టం, ఇది రాంగ్ ఆన్సరు అని మనకు మనమే డిసైడ్ అయిపోతాం. కానీ రైట్ ఆన్సర్ ఇదే ఉంటుంది. కాబట్టి దీన్ని లాజిక్గా చూడాలండి. హీనయానం బౌద్ధ మతంలో వచ్చిన ఒక శాఖ, చిన్న వాహనం, పాళీ భాషలో ప్రచారం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. పాళీ భాషలో ప్రచారం జరిగింది. బౌద్ధ మతం ఎక్కువగా పాళీ భాషలోనే ప్రచారం జరిగింది. హీనయానాన్ని అనుసరించిన వ్యక్తులు దేన్ని ఫాలో అయ్యారంటే, గౌతమ బుద్ధుని ధర్మచక్రం, 8 ఆకులు ఉంటాయి అంటే 8 ఫోకస్, విష్ణు చక్ర 6 ఫోకస్, అశోక చక్ర 24 ఫోకస్. ఇంతకుముందు క్లాస్లో కూడా ఒకసారి గుర్తు చేశాను. ఈ ఫోకస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మచక్రంలో 8 ఫోకస్, 8 ఆకులు. అలాగే గౌతమ బుద్ధుని స్తూపం, మరణం తర్వాత నిర్మించిన స్తూపం. వీటిని తూచా తప్పకుండా పాటించారు ఎవరు, హీనయానాన్ని అనుసరించిన వ్యక్తులు. అలాగే హీనయానం విగ్రహారాధనకు వ్యతిరేకం. హీనయానం విగ్రహారాధనకు వ్యతిరేకం. వీళ్ళ ప్రధానమైన భాష పాళీ భాష. దానికి తోటు జీవహింసని వ్యతిరేకించారు. గౌతమ బుద్ధుని సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటించారు. సత్యం, అహింస మార్గాల్లోని వెళ్ళాలి, అష్టాంగ మార్గాన్ని వీళ్ళు పాటించారు. సో అందుకనే మనకి హీనయానం భారతదేశంలో పార్ట్ 1గా బాగా అభివృద్ధి చెందింది. అలాగే రెండో అంశం మహాయానం. మహాయానం అంటే పెద్ద వాహనం. ఇది హీనయానానికి పూర్తిగా వ్యతిరేకం. చూడండి, ఇది హీనయానానికి పూర్తిగా వ్యతిరేకం. దీని అధికార భాష సంస్కృతం. ఆచార్య నాగార్జునుడు మహాయాన సిద్ధాంతాన్ని సంస్కృత భాషలో ప్రచారం చేశాడు.
ఆచార్య నాగార్జునుడు మహాయాన మహాయాన సిద్ధాంతాల్ని సంస్కృత భాషలో ప్రశ్న చేశాడు. ఆచార్య నాగార్జున్ని ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఐన్స్టీన్ అంటారు ఆచార్య నాగార్జున. మరి మహాయానంలో వచ్చిన కొన్ని సిద్ధాంతాలు ఏంటంటే, ఇక్కడ సంస్కృత భాషలో ప్రచారం నెంబర్ 1. నెంబర్ 2, గౌతమ బుద్ధుని ఒక విగ్రహ రూపంలో చూపించాను. ఇది వెరీ ఇంపార్టెంట్. విగ్రహ రూపంలో చూపించారు. మనకు అప్పుడప్పుడు పోస్టర్లు ఉంటాయి. నేను కూడా ఈ మధ్యకాలంలో టమ్ లైన్ పెట్టినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా గౌతమ బుద్ధుని స్టాచ్యూ ఎలాగ ఉంటుందంటే, ఆ ఫేసు పద్మాసనంలో ఉంటారు. హాఫ్ ఐ క్లోజ్లో ఉంటుంది. ఎప్పుడు కానీ మీరు చూడండి. సో సగం కళ్ళు మూసినట్టు, సగం కళ్ళు తీసినట్టు. ఇది ఒక రకమైనది. కొన్ని మన పుస్తకాలు కనిపించేవి రింగుల జుట్టు ఉంటుంది. పెప్పర్ టైప్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. పెప్పర్ టైప్, కర్లింగ్ హెయిర్ అంటూ ఉంటారు. సో ఈ గాంధార శిల్పకళలు ఇలాంటి బాగా దాంట్లో చూపిస్తుంటారు. అలాంటి గౌతమ బుద్ధునికి రూపం విగ్రహ రూపంలో చూపించలేదు ఎవరు? హీనయాన భక్తులు. మహాయాన భక్తులు అతని శిష్యులు మేము కాబట్టి మా దేవుణ్ణి ఈ విధంగా మేము రూపిస్తామని చెప్పేసి ఒక విగ్రహ రూపంలో చూపించారు. ఫస్ట్ టైం భారతదేశంలో విగ్రహాధరణ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా మహాయానం ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్ళింది. పైగా సంస్కృత భాష ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్ళింది. అలాగే స్త్రీలకు ప్రవేశం కల్పించారు. ఒరిజినల్గా గౌతమ బుద్ధుడు స్త్రీలకు బౌద్ధ మతంలో ప్రవేశం లేదు అన్నాడు. ఎందుకు అంటే, సో వాళ్ళు కానీ స్త్రీలో వస్తుంటే బౌద్ధ మతం మనుగడ కష్టమవుతుంది, స్త్రీలు వద్దన్నాడు. చివరికి వాళ్ళ పినతల్లి పెంచి పోషించిన తల్లి గౌతమి ప్రజాపతి, ఆయన శిష్యుడు ఆనందుడు ఇద్దరు పట్టుపట్టడం వల్ల స్త్రీలకు ఒక అవకాశం కల్పించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఈ మహాయాన సిద్ధాంతాలు మనకి బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందండి. సో ఇదండి గౌతమ బుద్ధుని బౌద్ధ మతంలో వచ్చిన వర్గభేదాల్లో హీనయానానికి మహాయానానికి మధ్య ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ క్లాస్లో వజ్రాయనం అంటే ఏంటి, ఇవాళ ప్రపంచంలో వజ్రాయనం ఏ దేశంలో ఉంది అన్న దాని గురించి చర్చిస్తాం. థ్యాంక్ యూ.